ఈరోజు బీజేపీ ఆధ్వర్యంలో బీసీలకు 42% ఈరోజు కామారెడ్డిలో రేవంత్ రెడ్డి చెప్పినటువంటి డిక్లరేషన్ను ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో బీజేపీ మహాధరణ నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందేమో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తానని చెప్పడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది 9th షెడ్యూల్లో కలపాలి, లేకపోతే ఇది బీజేపీ చేతిలో ఉన్నది, ఈరోజు సుప్రీంకోర్టు చేతిలో ఉన్నది అని చెప్పేసి ఆర్డినెన్స్ ద్వారా తీసుకొస్తామని చెప్పేసి కపట నాటకం ఆడుతూ ఉన్నాడు. స్థానిక ఎలక్షన్లో ఓన్లీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎలక్షన్లు గెలవడం కోసం ఈరోజు రేవంత్ రెడ్డి ఆడుతున్న నాటకం తెలంగాణ రాష్ట్ర జనాభా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సమాజం గమనిస్తూ ఉన్నదని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు రేవంత్ రెడ్డి నిజంగా బీసీల పట్ల ప్రేమ ఉండింటే బీసీలలో ముస్లింలను కలిపి ఈరోజు రిజర్వేషన్ ఏర్పాటు చేయడానికి సిద్ధం కాకుండే అని చెప్పేసి మీ అందరికీ అర్థమయ్యే విధంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే 10% ఉన్నటువంటి ముస్లింలను ఇద్దరు కలపడం మూలన ఇప్పటికే బీసీలలో ఉన్నటువంటి బీసీలు 52% ఈ రాష్ట్రంలో ఉంటే బీసీలలో ఉన్నటువంటి జనాభానే సబ్ కమిటీలు కొన్ని మా వాట మాకు దక్కట్లేదని చెప్పేసి కొట్లాడుతున్నటువంటి క్రమంలో ఈరోజు ముస్లింలను యాడ్ చేసి ఆ 10% ఉన్నటువంటి ముస్లింలను యాడ్ చేసి ఇంకా పెద్ద ఎత్తున ఈరోజు బీసీలలో గందరగోళాన్ని సృష్టించేటటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని నిజంగా నేను ఒకటే అడుగుతా ఉన్నా, బీసీల పట్ల కనుక ప్రేమ ఉంటే మాకు మీరు 42% కేటాయించిన అవసరం లేదు. మీకున్నటువంటి 4% ఏదైతే ఉందో ఆ 4% తీసుకొని మిగతా పర్సంటేజ్ ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా బీసీలకు, ఎస్సీలకు ఇవ్వాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నా.